హాయ్ అండి, వెల్కమ్ టు రాజసుధ ఛానల్. ఈరోజు హోమ్ టూర్ చేయాలని అనుకుంటున్నాను. చాలామంది హోమ్ టూర్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో హోమ్ టూర్ చేయాలని అనుకున్నాను, నాకు ఇప్పటికి కుదిరింది. ఇది మా ఇల్లు. ఇక్కడ మేము అంటే ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి కొన్ని మొక్కలన్నీ ఇలా వేసుకున్నాం అనమాట. అంటే బౌండరీ ఉంది అండ్ బౌండరీకి యువతలు వేసుకున్నాం, ఎందుకంటే వెస్ట్ ఫేసింగ్ కాబట్టి ఎక్కువ ప్లేస్ వెస్ట్కి వదలకూడదు కాబట్టి ఈ రకంగా ఇక్కడ అన్నీ కూడా బొప్పాయి చెట్టు, జాన్ చెట్టు, కొన్ని తులసి మొక్కలు, అలాగే రుద్రాక్ష మొక్క, ఇవన్నీ కూడా ఇక్కడ నేను వేసుకున్నాను అనమాట. ఇదండి మా నేమ్ ప్లేట్. వెల్కమ్ అండి, ఇల్లు చూద్దాం రండి. ఇందాక నేను అక్కడ మొక్కలు చూపించాను కదా, మెట్లెక్కి కింద పార్కింగ్ చూసాము, మెట్లెక్కి పైకి వచ్చాము. ఇది నా ఆఫీస్ అనమాట. రండి ఆఫీస్ చూద్దాం. నేను అప్పుడు జెమినీ టీవీలో ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఇట్లా జెమినీ టీవీ అని చెప్పి ఇలా ఒకటి ఇలా పెట్టుకున్నాం అనమాట. అప్పుడు జెమినీలో ప్రోగ్రామ్స్, ఆస్ట్రాలజీ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఇది ఇట్లా పెట్టామన్నమాట ఆఫీస్కి వచ్చే వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కోసం. రండి, ఇది ఆఫీస్. ఎవరైనా వస్తే వెయిటింగ్ చేయడానికి ఈ సోఫా ఇట్లా కూర్చుంటారు. ఇది వెయిటింగ్ రూము. లోపల నా క్యాబిన్ ఉంటుంది. ఇది నా ఆఫీస్ రూము. ఇక్కడ ల్యాప్టాప్ ఉంటుందో అండ్ పంచాంగం 100 years వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు. సో వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు. నేను ఈ రకంగా ఇక్కడ ఆస్ట్రాలజీ కన్సల్టెన్సీ అన్నది చూస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఇది నా పిహెచ్డి చేసినప్పుడుది. అమ్మాయి ఆస్ట్రాలజీ తర్వాత పిహెచ్డి చేశాను కదా ఆస్ట్రాలజీలో, దానికి సంబంధించింది. ఇక్కడ ఒక అమ్మవారి బొమ్మ, అమ్మవారు, గణపతి, సరస్వతి అందరూ కలిసి ఉన్నారు. అండ్ శ్రీచక్రం కూడా ఇటువైపు పెట్టుకున్నాను. ఇది హస్తరేఖలు చూసా, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్, పామిస్ట్రీ దీని ద్వారా చూస్తాను. అండ్ జాతక చక్రం ఏదైనా ఉంటే సిస్టంలో చూస్తాను. అండ్ అదర్వైజ్ కొన్ని రేఖలు ఏదైనా ఉంటే ఇట్లా స్కాన్ చేస్తాను. ఈ స్కానర్ ద్వారా తీసుకొని అట్లా కూడా రేఖలు అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి పామిస్ట్రీ స్టడీ చేస్తాను అనమాట. నేను అప్పుడు జెమినీ టీవీలో వర్క్ చేసినప్పుడు బాలకృష్ణ గారు కలిశారు. తనతో దిగిన స్నాప్స్. ఇది బాలకృష్ణ గారి ఇంటికి అప్పుడు రమ్మని చెప్పారు. సకలసిద్ధి ప్రోగ్రామ్ చూసి అప్పుడు ఒకసారి ఆస్ట్రాలజీ గురించి బాలకృష్ణ గారు వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారనమాట. అప్పుడు ఫొటోస్, ఈ ఫొటోస్ జ్ఞాపకంగా ఆఫీస్లో పెట్టుకున్నాను నేను. ఇంకా ఇది నా సింగింగ్ స్టూడియో. దీంట్లో నేను ఏమైనా సాంగ్స్ అంటే భక్తి గీతాలు కానీ మూవీ సాంగ్స్ కానీ పాడుతూ ఉంటాను. అవి రికార్డింగ్ చేసే ఇది సింగింగ్ స్టూడియో అనమాట. రండి సింగింగ్ స్టూడియో చూద్దాం. చాలా చిన్నది కానీ సౌండ్ ప్రూఫ్ వేయించి కొంచెం కన్వీనియంట్గా ఉంది. సో ఇది సింగింగ్ మైక్ అనమాట. ఇది సింగింగ్ మైక్. ఇక్కడ ఏదున్నా కానీ మొత్తం అంతా సౌండ్ ప్రూఫింగ్ ఉంటుంది. ఏదన్నా సాంగ్స్ ఇట్లా పాడితే రికార్డ్ చేస్తూ ఉంటాం అన్నమాట ఇక్కడ. ఇది సో చిన్న రూము కానీ క్లోజ్డ్ ఏరియా ఉంటుంది. ఇదే నా సింగింగ్ స్టూడియో. అప్పుడప్పుడు నేను కొన్ని సాంగ్స్ కూడా పాడుతూ ఉంటాను కదా, దానికి సంబంధించిన స్టూడియో. ఇది ఆఫీస్ పక్కనే సింగింగ్ స్టూడియో పెట్టుకున్నాను అనమాట ఇలా. సో మెయిన్ మా హౌస్లోకి వెళ్దాము. ఇప్పుడు ఇది మెయిన్ హోమ్ టూర్ కదా మనం చేస్తున్నది. మా హౌస్ ఎలా ఉందో చూద్దాం రండి. ఇది నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ అనమాట. ఇటొక ఎంట్రన్స్ ఉంది అండ్ ఇది నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ అండ్ అదేమో నార్త్ వెస్ట్ ఎంట్రన్స్. మెయిన్ అది సింహద్వారము. కానీ ఈ నడక ఎక్కువ మంచిదని చెప్పి మేము ఇటే ఎక్కువగా నడుస్తూ ఉంటాము. ఇది హాల్. ఇదంతా పెద్ద హాల్ అండి. ఇక్కడ సోఫాస్ అవి ఉంటాయి అండ్ ఇక్కడ కూర్చొని టీవీ చూస్తూ ఉంటాం. ఇక్కడ ఇందాక నేను చెప్పాను కదా ద్వారం అని చెప్పి, ఇది నార్త్ వెస్ట్ ద్వారం. అసలు యాక్చువల్గా ఇదే మెయిన్ ద్వారము, బట్ అది నార్త్ ఈస్ట్ సైడ్ నుంచి నడిస్తే మంచిదని చెప్పి మనం అటు సైడ్ నుంచి ఇటు నుంచి కూడా మనం ఎంటర్ అవ్వచ్చు. ఇదొక ద్వారం అన్నమాట. ఇది బాల్కనీ. ఇది లివింగ్ రూమ్. ఇదేమో మా బాబు బెడ్రూము, స్టడీ రూమ్. రండి, మా బాబు స్టడీ కమ్ బెడ్రూమ్ అనమాట ఇది. సో ఇట్లా బుక్స్ అన్నీ సర్దుకుంటూ ఉంటాడు. తన బెడ్ ఇది. సో అలాగే తను
కీబోర్డ్ పియానో కూడా చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. దానికి సంబంధించిన కీబోర్డ్ ఉంది ఇక్కడ. అండ్ బుక్స్. ఇంకా ఇది అది బాబు బెడ్రూము అండ్ బెడ్రూమ్ అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్. యాక్చువల్గా ఇక్కడ టేబుల్ ఏంటంటే సిస్టమ్ వర్క్ అప్పుడప్పుడు బాబు చేస్తూ ఉంటాడు, సిస్టమ్ మీద వర్క్. అందుకనే టేబుల్ ఇక్కడ ఉంది, ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటాడు అనమాట. ఈ టేబుల్ ఇట్లా వేసుకొని కొన్ని సిస్టమ్ వర్క్స్ ఎప్పుడైనా చదువుకోవాలంటే కూడా ఇక్కడ కూర్చొని చదువుకుంటూ ఉంటాడు. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. కొంచెం ఈ బెడ్రూమ్ కొద్దిగా స్పేషియస్గా కట్టుకున్నాం మేము. అండ్ ఇక్కడ ఒక టీవీ, ఎప్పుడైనా రిలాక్స్గా పడుకొని టీవీ చూడటానికి ఇక్కడ ఒక టీవీ ఉంది. యాక్చువల్లీ ఇక్కడ ఒక వాటర్ ఫిల్టర్ పెట్టుకున్నాం, ఎందుకంటే ఫ్రిడ్జ్లోకి వెళ్ళి వాటర్ అస్తమానం తీసుకోవడం ఇబ్బంది కాబట్టి ఇక్కడ వాటర్ ఫిల్టర్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎప్పుడైనా దాహం వేస్తే వాటర్ అది తాగుతూ ఉంటాం అనమాట. ఇంకా అటు బాత్రూమ్ ఉంది, ఇది బెడ్రూము. ఈ బెడ్రూమ్లో ఏంటంటే మెయిన్లీ మీకు నా జ్యువెలరీ ఐటమ్స్ మీకు చూపిస్తాను. అంటే నేను రెగ్యులర్గా వాడే జ్యువెలరీ కానీ అవి నేను మీకు చూపిస్తాను. రెగ్యులర్గా మామూలుగా ఇట్లా అరల్లో అన్నీ సర్దుకుంటూ ఉంటాను. నాకు సంబంధించి క్లిప్స్ కానీ ఆర్ ఎనీథింగ్ అన్నీ ఇట్లా ఉంటాయి, దీంట్లోనే ఉంటాయి అన్నమాట అన్నీ. దీనికి సంబంధించి అప్పుడు నేను జెమినీలో చేసేటప్పుడు ఈ మేకప్ వాడేదానండి. ఇప్పుడైతే నాట్ యూజింగ్ దిస్ మేకప్ అనమాట, మేకప్ కిట్. అప్పుడు జెమినిటీలో వర్క్ చేసినప్పుడు మేకప్ కంపల్సరీ కాబట్టి ఈ మేకప్ వాడేదాన్ని నేను. ఇప్పుడైతే మేకప్ ఏం లేదు, జస్ట్ నార్మలే. అండ్ ఇంకొక విషయం, మీకు జెమినీలో నేను చేసేటప్పుడు చాలా డిజైనింగ్ జ్యువెలరీ వాడాను కదా, జ్యువెలరీ చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. 1.5 year ప్రోగ్రామ్స్ చేశాను అండ్ దానికి సంబంధించిన చాలా జ్యువెలరీ నేను వాడాను. చాలా జ్యువెలరీ ఉంటుంది నా దగ్గర. ఇవన్నీ ఏంటో ఇలా మెడలో వేసుకునే గొలుసులు అన్నీ ఇలా పెట్టేసుకున్నాను అనమాట. చాలా జ్యువెలరీ ఉంది దీనిలో. ఇంకొక జ్యువెలరీ షాప్ లాగా ఉన్నాయన్నమాట ఇవన్నీ డిజైనింగ్ జ్యువెలరీస్. ఇవన్నీ ఇలా చాలా ఉన్నాయండి. ఈ కలెక్షన్ చూడాలంటే ఒక డే అంతా పట్టేస్తుంది. అప్పుడు జెమినీ టీవీలో సకల సిద్ధి ప్రోగ్రామ్కి వాడిన జ్యువెలరీ ఇదంతా. ఇవన్నీ ఇలా పెట్టేసుకున్నాను, సర్దుకునే. ఎప్పుడో అన్నీ విడివిడిగా తీయాలి, అప్పుడు ప్రోగ్రామ్స్ చేసినప్పుడు. ఇప్పుడు ఈ జ్యువెలరీ అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాను, యూట్యూబ్ షూటింగ్స్కి వాటికి పెట్టుకుంటూ ఉంటాను. చాలా సెట్స్ ఉంటాయి. ఇంకా వడ్డాణం, అప్పుడు ప్రోగ్రామ్కి వాడిన వడ్డాణాలు, డివిజనల్ ప్రోగ్రామ్ అయినా చాలా జ్యువెలరీ వాడేవాళ్ళం. అండ్ ఇది డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. అండ్ టీవీ కమ్మిలా డ్రెస్సింగ్ టేబుల్ చేయించారు. అండ్ ఇక్కడైతే ఆల్మోస్ట్ పంచాంగం, నేను స్టడీ చేసిన బుక్స్ కొన్ని పెట్టుకుంటాను. 100 years పంచాంగము. అట్లనే ఇది కూడా చెప్పాను కదా, జెమినీలో మేకప్ కిట్ ఇప్పుడు వాడట్లేదండి, దీంతో అవసరం ఏం లేదు నాకు. సో ఈ మేకప్ కిట్లో అప్పుడు మేకప్ వేసుకున్న బ్రష్, ఇదంతా కలర్స్ వేసుకుంటారు కదా, అది అన్నీ ఉండిపోయాయండి ఇందులో. ఇంకా అప్పుడు మేకప్ రిమూవ్ చేసే రోజ్ వాటర్ ఉండిపోయి, ఇప్పుడు వీటితో యూజ్ లేదు. అండ్ ఐ షేడ్స్ చాలా ఉన్నాయి ఇందులో. ఇట్లాంటివి అవన్నీ యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడైతే నేను యూజ్ చేయట్లేదు ఇవన్నీ, అందుకనే పాతగా అయిపోయినాయి. కానీ జెమినీ టీవీ మానేసిన వాటి జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉండిపోయినాయి. ఐ షేడ్స్ అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు వీటితో నాకు పని లేదు, ఎందుకంటే మేకప్ ఏం ఉండదు యూట్యూబ్ చేసేటప్పుడు, న్యాచురల్గానే కనిపిస్తుంది అందరికీ. ఇది తర్వాత ఇది ఆ మధ్యలో నాకు వచ్చింది, ఇది 1 lakh సబ్స్క్రైబర్స్ అయితే దీని గురించి కూడా నేను వీడియో చేశాను. యూట్యూబ్ నుంచి వచ్చిన ఒక చిన్న అవార్డ్ అనమాట, సిల్వర్ ప్లే బటన్. దీని గురించి కూడా వీడియో చేశాను. ఇది ఇక్కడ పెట్టుకున్నాను, తర్వాత ఆఫీస్లో దీన్ని తగిలించాలి. అండ్ ఈ అరలో ఎస్పెషల్లీ ఏమన్నా మెడిసిన్స్ అవన్నీ ఉంటే పెట్టుకుంటాము. ఇక్కడ అన్ని బ్యాంగిల్స్ పెట్టుకుంటూ ఉంటాను. అండ్ ఈ ఫోటో కూడా అప్పుడు జెమినీ టీవీకి వెళ్ళినప్పుడు అక్కడ మేకప్తో వచ్చి దిగిన ఫోటో అనమాట. పైన సింగిల్ ఫోటో, చాలా క్యూట్గా ఉంటుంది ఈ ఫోటో. సో అది ఇక్కడ ఇంకా ఏమన్నా మాకు కావాల్సినవన్నీ కూడా ఈ అరల్లో పెట్టుకుంటూ ఉంటాం. చెక్స్ కానీ, చెక్ బుక్స్ కానీ, అలా ఏమన్నా అన్నీ పెట్టుకుంటూ ఉంటాం. మ్యాక్సిమం మేము ఎక్కువ స్పెండ్ చేసేది ఈ మాస్టర్ బెడ్రూమ్. స్పేషియస్గా ఉంది
అటు సైడ్ బాత్రూమ్ ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం నేను స్పెండ్ చేస్తాను బెడ్రూమ్లోనే. ఒకవేళ ఏదైనా స్టడీ చేయాలన్నా ఇక్కడ ఒక టేబుల్ వేసుకొని కూర్చొని ఆ బుక్స్ అన్ని స్టడీ చేస్తూ ఉంటాను. అండ్ మీకు ఇంకా నా బ్లౌజెస్ కొన్ని శారీస్ చూపించాలి, అవి చూపిస్తాను. అవి కూడా ఈ బెడ్రూమ్లోనే ఉన్నాయి, రండి. ఇక్కడ అన్నీ కూడా ఈ అరంతా నాకు సంబంధించిన డ్రెస్సెస్ అన్నీ ఉంటాయి. సో బ్లౌజెస్ చాలా డిజైన్స్ ఉంటాయి, డిజైనరీ బ్లౌజెస్, జెమినీ టీవీకి యూజ్ చేసిన బ్లౌజెస్ చాలా ఉంటాయి ఇక్కడ. ఇదొక డిజైనరీ బ్లౌజ్ అండ్ చాలా బ్లౌజెస్ ఉంటాయండి. సో అప్పుడు జెమినీ టీవీకి యూజ్ చేసిన బ్లౌజెస్ అన్నీ నేను స్టిచ్ చేయించుకున్నాను, చాలా డిజైన్ చేయించుకున్నాను. ఇట్లా వర్క్ ఉండేవి, అలా చాలా ఉన్నాయి బ్లౌజెస్. ఇలా వర్క్తో డిజైన్ చేయించుకున్న బ్లౌజెస్ చాలా ఉన్నాయండి. ఇదొక డిజైన్ చాలా నచ్చుతుంది నాకు ఈ బ్లౌజ్. ఈ డిజైన్ కూడా నాకు చాలా నచ్చుతుంది. ఇలా చాలా చూడండి, చాలా బ్లౌజెస్ ఉన్నాయి. ఏ సారీ మీదకి ఏది అంటే ఆ బ్లౌజ్, వర్క్ ఉంటే వర్క్ అట్లా యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇలా వర్క్ బ్లౌజెస్ చాలా డిజైన్ చేయించుకున్నాను. ఇవి డ్రెస్సెస్ అనమాట, రెగ్యులర్గా యూజ్ చేసే డ్రెస్సెస్. ఇవి రెగ్యులర్గా యూజ్ చేసే పట్టు శారీస్, ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఇవన్నీ పట్టు శారీస్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇది అండి, ఎక్కువ చెప్పాను కదా, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ బెడ్రూమ్లోనే ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటాను. టీవీ ఉంటుంది ఇక్కడ, ఏదైనా చదువుకోవడానికి ఉంటుంది. అండ్ మా బాబు ఇక్కడే చదువుకుంటుంటాడు, వర్క్ చేస్తుంటాడు. తన రూమ్ ఉన్నా కూడా తను ఎక్కువ ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉంటాడు బాబు కూడా. సో ఇది ఎక్కువగా మేము ఉండే ప్లేస్, ఎక్కువ టైం ఉండే ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు మళ్ళీ మనం లివింగ్ రూమ్లోకి వచ్చేస్తున్నాం. మీరు ఇందాక చూసారు కదా, మా బాబు బెడ్రూమ్ చూసారు. ఇంకా ఇప్పుడు మనం చూడబోతున్నాం పూజా రూమ్ అండి. సో ఇది పూజా రూము. రెగ్యులర్గా నేను ఇక్కడ పూజ చేసుకుంటూ ఉంటాను. చిన్నగా కట్టుకున్నాను పూజా రూము, ప్రశాంతంగా కూర్చొని పూజ చేయడానికి. ఇక్కడ ఇంకా పైన అమ్మవారి బట్టలు ఇంకా అవన్నీ అన్నమాట, పసుపు కుంకుమ అన్నీ ఉంటాయి. అండ్ దీంట్లో మోస్ట్లీ వెండి సామాన్లు ఉంటాయండి, పూజకి యూజ్ చేసేవి. అన్నీ ఇక్కడే పెట్టేసుకుంటాను. ఎప్పుడైనా పూజకు అవసరమైతే వాడుతూ ఉంటాను. ఇంకా పైన పాల వెల్లులు ఇవన్నీ పైన ఉంటాయి. ఇట్లా వినాయక చవితి వచ్చిన, వరలక్ష్మి వ్రతం వచ్చిన వాడుతూ ఉంటాను అనమాట సామాన్లని. అన్నీ ఇక్కడే పూజ రూమ్లో సపరేట్గానే ఉంటాయి. ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్ చూసాము, లివింగ్ రూమ్ చూసాము, బాబు బెడ్రూమ్ చూసాము. ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం. ఎవరైనా గెస్ట్లు వస్తే స్టే చేయడానికి ఒక గెస్ట్ బెడ్రూమ్ అనమాట ఇది. ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ అండ్ అల్మరా. గెస్ట్ గురించి అని ఈ రూమ్ పెట్టాం, గెస్ట్ బెడ్రూమ్ కింద. చిన్న రూము, కన్వీనియంట్గా ఉంటుంది ఎవరైనా గెస్ట్ వస్తే స్టే చేయడానికి. ఇది గెస్ట్ బెడ్రూమ్. అండ్ నెక్స్ట్ ఇది డైనింగ్ అండి. మనం కిచెన్ చూద్దాం. ఇది కిచెన్. ఇది కిచెన్. ఇక్కడ వంట చేస్తూ ఉంటాను. ఇక్కడ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. అండ్ అటువైపు ఒక బాల్కనీ ఉంది. ఇది ఏమన్నా డస్ట్ పెట్టుకోవడానికి ఇంకా ఏమన్నా అట్లా ఒక బాల్కనీ సైడ్. అండ్ అంతే, ఇది కిచెన్ అనమాట. ఇప్పుడు ఇది లివింగ్ రూమ్లోకి వచ్చేసాం. మళ్ళీ పూజా రూము చూసారు మీరు ఆల్రెడీ. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇటు నుంచి కూడా మీకు ఒక డోర్ ఉంది. ఇది నార్త్ ఈస్ట్ డోర్ కదా, ఇది తూర్పు ఈశాన్యం ఉండే ద్వారం అన్నమాట. ఇటు నుంచి కూడా ఎంటర్ అవ్వచ్చు. సో ఇది ఇటు ఒక బాల్కనీ ఉంటుంది. ఇది ఈస్ట్ బాల్కనీ. అంటే తూర్పు ఈశాన్య ద్వారం అన్నమాట. తూర్పు ఈశాన్య ద్వారం నుంచి నడవచ్చు, ఉత్తర ఈశాన్య ద్వారం నుంచి నడవచ్చు. అండ్ నార్త్ వెస్ట్ అంటే దక్షిణ వాయువ్య ద్వారం, అది మెయిన్ సింహద్వారం. ఇప్పుడు మన హౌస్ చూసాం కదా లోపల.
ఇప్పుడు ఇలా చాలా వైడ్గా ఉండే బాల్కనీ అండి ఇది. పైన అప్ స్టేర్స్ ఉన్నాయి, పైన స్టేర్ వెళ్ళడానికి. సో ఈ మొత్తం ఈ ఫస్ట్ ఫ్లోర్ అంతా ఉంచేసుకున్నాం. అక్కడ ఆఫీస్, ఇక్కడ రెసిడెన్స్. అండ్ ఇందులో ఏంటంటే ఎస్పెషల్లీ కొన్ని ఐటమ్స్ మేము అలా ఈ పోర్షన్లో పెట్టుకున్నాము. మెయిన్లీ పోర్షన్ దేనికి అంటే అప్పుడప్పుడు మా బాబు కాన్సన్ట్రేషన్ కోసం షూటింగ్ చేస్తుంటాడు. ఇక్కడ నుంచి అలా 10 మీటర్ రేంజ్ అనమాట. ఈ షూటింగ్ చేస్తూ ఉంటాడు ఇక్కడ ఈ పోర్షన్లో. అంటే ఇది ఎవరికి రెంట్కి లేదు, ఇలా మా కోసమే పెట్టేసుకున్నాము. దీంట్లో ఇక్కడ సర్వెంట్ కిచెన్ ఇక్కడ ఉంటుంది. ఇది సర్వెంట్ కిచెన్. ఎప్పుడైనా సర్వెంట్ టీ పెట్టాలన్నా ఇక్కడ ఏంటంటే బట్టలు కొన్ని ఆరేస్తుంటాం, వాషింగ్ మిషన్ నుంచి బట్టలు ఇటు ఆరేస్తుంటాం. కొంచెం ఇక్కడైతే ఎక్కువ బట్టలు పడతాయి అటు బాల్కనీలో. తెచ్చి మడతపెట్టి ఈ పోర్షన్లో ఇలా మడతపెట్టి పెట్టడానికి ఇట్లా అనమాట యూజ్ చేస్తాం ఈ పోర్షన్ని. ఒకటి మా బాబు ఒకటి షూటింగ్ చేస్తాడు ఇక్కడ, అంటే పిస్టల్ షూటింగ్ కాన్సన్ట్రేషన్ కోసం చేస్తాడు. అండ్ ఈ పోర్షన్ ఎస్పెషల్లీ అలా ఉంచేసాం అనమాట. ఇక్కడ కొన్ని పాత సామాన్లు అలా పెట్టాము. ఈ రూమ్లో ఏంటంటే జిమ్ మిషన్ ఒకటి ఉంది. అండ్ ఇక్కడ కొంచెం తను పిస్టల్ షూటింగ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ లోపల వచ్చి జిమ్ మిషన్ ఉందండి. జిమ్ ఎప్పుడైనా చేయాలంటే చేసుకోవడానికి. సో ఇది ఎస్పెషల్లీ కొన్ని ఐటమ్స్. తర్వాత సర్వెంట్ కిచెన్ గురించి ఇది యూజ్ చేసిన పోర్షన్. అండ్ ఇక్కడ బాల్కనీ అనమాట, బట్టలు ఆరేసుకునే బాల్కనీ. ఇక్కడ ఎక్కువగా క్లోత్స్ ఉన్నప్పుడు, దుప్పట్లు ఉన్నప్పుడు ఇక్కడ ఆరేస్తూ ఉంటాం. సో ఇదండి మొత్తం చూసారు కదా. హోమ్ టూర్ అయితే ఫినిష్ అయింది.